నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకి, కార్యకర్తలకి, మంత్రులు గాని, నాయకులు గాని అనుసంధానం కొనసాగుతూ ఉండాలనే ఆలోచనతో నూతన పద్ధతిగా పార్టీ కార్యాలయంలో కూడా మంత్రులకి ఒక రాస్టర్ డ్యూటీ లాగా పెట్టి ప్రతిరోజు అక్కడ మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, నాయకులు గాని అటెండ్ అవుతూ ప్రజల తాలూకా గ్రీవెన్సెస్ అడ్రస్ చేస్తూ వాళ్ళకి తిరిగి పరిష్కార మార్గం చూపించే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ సెల్ కూడా పార్టీ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అందరి తాలూకా పాత్ర కూడా ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రులను కూడా అందులో ఇన్వాల్వ్ చేసి నేను గాని, పెమ్మసాని చంద్రశేఖర్ గారు గాని మేము కూడా ఎప్పటికప్పుడు మన పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రజలతోని, కార్యకర్తలతోని మమేకమై వాళ్ళ తాలూకా సమస్యలు పరిష్కరించే విధంగా ఆ కార్యక్రమాన్ని మాకు కూడా తెలియజేశారు. అందులోనే భాగంగా ఈ రోజు పార్టీ కార్యాలయానికి కూడా వచ్చాం. ఈ యొక్క గ్రీవెన్స్ సెల్ ద్వారా నేను కూడా విచ్చేసిన తర్వాత రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రజలందరూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యల ద్వారా మా దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళని తిరిగి కేవలం వినటం వరకే కాకుండా వాళ్ళని తిరిగి మళ్లీ ఆ రెస్పాన్సిబుల్ అధికారుల్ని, కలెక్టర్ అయినా, ఆ ప్రాంతానికి సంబంధించి ఎస్పీ అయినా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకైనా, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి విషయం అయితే ఆ డిపార్ట్మెంట్ తాలూకా అధికారులకి నేరుగా అక్కడ పార్టీ కార్యాలయం నుంచే ఆ సమస్యని వివరించి అది వీలైనంత త్వరగా టైం బౌండ్ గా అది పరిష్కరించేటటువంటి విధంగా కార్యాచరణ కూడా రూపకల్పన చేయడం జరిగింది.